మామూలు జీవితానికి కళాకారుల జీవితానికి రెండింటికి పెద్ద తేడా లేకపోవచ్చు. ఇద్దరు బతికే జీవితమే. కానీ కళాకారుల జీవితానికి మామూలుగా పొద్దున్నే సాయంత్రం పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి తిని పడుకునే వాళ్ళకిను జీవితాన్ని ఒక నిశీత దృష్టిలో చూసి దాన్ని పెయింటింగ్స్లో లేకపోతే అక్షరాల రూపంలో పొందుపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దానికోసమే బతుకుతారు. మిగతా వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం బతికితే వీళ్ళు జీవించడం కోసం బతుకుతారు. అలాంట్లో కొంతమంది వ్యక్తిలో విన్సెంట్ వ్యాన్ గో ఉంటారు. విన్సెంట్ వ్యాన్ గో అంటే ఎవరంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్స్ వేస్తారు ఎక్కువ, అదే బొమ్మలు. అయితే అతని గురించి మనకి తెలిసింది, అతని జీవితాన్ని ఒక నవల రూపంగా రాసిన వ్యక్తి ఎర్వింగ్ స్టోన్ అనే వ్యక్తి. అతను లస్ట్ ఫర్ లైఫ్ అని బుక్ రాశాడు. అదే తెలుగులో జీవన లాలస అని వచ్చిందండి విన్సెంట్ వ్యాన్ గో గురించి. సరే, ఈ బుక్లో విన్సెంట్ వ్యాన్ గో గురించి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నేను అసలు ఏముంది బుక్లో పూర్తిగా. విన్సెంట్ వ్యాన్ గో ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు. కానీ వాళ్ళ పెద్దనాన్న బాగా పెయింటింగ్లు అమ్మే షాపు డీలర్ అనమాట, పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అయితే విన్సెంట్ వ్యాన్ గో ఒక ఊరిలో పనిచేసేటప్పుడు, అదే ఈ పెయింటింగ్ షాపుల్లో వాటిలోనే పనిచేస్తూ ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యిద్ది. గుండె బాగా పగిలిపోద్ది. అక్కడి నుంచి వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే ఎవరో ఒకరు చర్చి ఫాదర్ అవుతూ ఉంటారు. అయితే నెక్స్ట్ ఇతనే చేద్దామని అనుకుంటారు. వాళ్ళ పెద్దనాన్న సొంత డబ్బులతో పంపిస్తాడు ఆ కోర్స్ చదవడానికి, అది పంపించడానికి. చదువుతాడు, చర్చ్ ఫాదర్ అవుతాడు. కానీ ఒక ఏరియాలో వేస్తే ఏమైందంటే అక్కడ ఉన్న కార్మికులు బాధలు, పేదతనం, జనాలు ఇవన్నీ చూసి వాళ్ళతో కలుస్తూ వాళ్ళకి సహాయం చేయడం, ఇదే ఫాదర్లు అంటే చేయాలి అని అనుకునేవాడు. కానీ చర్చిల్లో అలా కాదు కదా, మామూలుగా ఫాదర్ లోపల బయట జనాల దగ్గర ఉండదు కదా. అయితే చర్చి పెద్దలు వచ్చి ఇది కాదు అసలు ఇలా ఉండరు ఫాదర్లు అంటే, నువ్వు ఇలా చేయకూడదు, వాళ్ళతో కలిసిపోయి దాని మతాన్ని ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని చెప్పి తీసేస్తారు. ఇంకా అక్కడితో అతనికి దేవుడి మీద నమ్మకం పోద్ది. అప్పుడు అతను ఏం చేయాలో అర్థం కానీ అక్కడ ఉంటాడు. అక్కడ తిరుగుతున్న టైంలో దగ్గరలో ఒక బొగ్గులు గనిలాగా పనిచేస్తూ ఉంటారు కదా, ఆ కార్మిక వాళ్ళ వైఫ్స్ అందరూ బంగాళదుంపలు అన్నీ ఏరుతూ ఉంటారు. అంటే పేదోళ్ళు అనమాట. అది చూసి పెయింటింగ్ వేయాలనిపించి వేస్తాడు. అది ఎంత సహజంగా ఉంటే భూమి వాళ్ళతో ఉందో, భూమి ఇతంతో ఈ బొమ్మ అదే ఆడవాళ్ళు దుంపలు అన్నీ ఏరే వాళ్ళతో సమానంగా ఉందా అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అవి ఆ పెయింటింగ్ వేసాడు అలా. అప్పుడు ఆయనకి అనిపించింది, నేను పెయింటర్స్కి వేయటం కరెక్ట్ ఏమో, నాకు పెయింటింగ్ వేయటం ఇష్టమేమో, నా జీవితం దీని మీదే ఉందని చెప్పి తనకు అనిపించి ఇంకా తన జీవితాన్ని తనకు అంకితం చేస్తాడు ఆ పెయింటింగ్స్కి. అయితే ఆయన బొమ్మలు వేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆర్థిక సాయం, వాళ్ళ తమ్ముడు సహాయం చేస్తూ ఉంటాడు, జీవితాంతం సహాయం చేస్తాడు. చెప్తాను తర్వాత స్టోరీ అవుతుంది. జీవితాంతం సహాయం చేస్తాడు. అక్కడి నుంచి తను వచ్చి ఇంక నీ పెయింటింగ్స్ వేస్తా అని చెప్తే తమ్ముడు సహాయంతో, నెలల ఆర్థిక సహాయంతో ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అక్కడ చూసే నితీత దృష్టి, అంటే మొత్తం అట్లే సహజంగా మనం చూడలేనివి కళాకారులు చూస్తారు, రచయితలు చూస్తారు. రచయితలకి ప్రతి క్యారెక్టర్ అనుభవించారు కదా. మీరు బుక్స్ ఏదైనా చదివారనుకోండి, ప్రతి క్యారెక్టర్ వాళ్ళ జీవితంలో అనుభవం అవ్వదు, కానీ వాళ్ళకి ఏదో తెలియని ఇది ఉంటుంది. ఒక ముసలోడు ఇలా ప్రవర్తిస్తాడని చెప్పి రచయిత ఇలా చేసేది, ఆయన ముసలోడు అవ్వడు కదా అప్పటికే. ఒక కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాను ఎలా చేస్తుంది, అప్పటికి కుర్రోడు దాటిపోయి వెళ్ళిపోయి ఉంటాడు, అలాగే ఉంటాడని ఎలా చెప్తాం. పరిస్థితులు వేరుంటాయి, కారణాలు వేరుంటాయి. అంటే వాళ్ళకి ఏదో ఉంటుంది సంథింగ్, వాళ్ళు చూసే విధానం కానీ వాళ్ళకి కూడా తెలియదు. చాలామందికి అది కూడా తెలియదు. కానీ వాళ్ళు రాసేటప్పుడు ఓషో ఒక మాట అంటాడు, మీరు ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు అది సృష్టించుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ మీరు సృష్టించడానికి మీ వల్ల కాదని. ఒక క్యారెక్టర్ మీరు రాస్తే ఆ క్యారెక్టర్ అనేది తనను తను సృష్టించుకుంటూ వెళ్ళిపోద్ది. మీరు ఎంత ఊహించి రాయాలనుకున్నా రాయలేరు. అది రాస్తే అప్పుడు మీ అనుభవం నుంచి రాసిన తప్ప మీరు వేరే వాళ్ళ ముసలోడు అనుభవం మీరు అనుభవించారు కదా, ఆ క్యారెక్టరే పుట్టించుకుంటూ వెళ్ళిపోద్దని. అలాగే ఆ రైటర్లు, ఈ పెయింటర్స్ ఏంటంటే మనం చూడలేనివి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు. ఎంత నిశిది. ఇతను విన్సెంట్ వ్యాన్ గో అయితే ఇంకా దారుణంగా చూశారనమాట. సరే, తర్వాత ఏంటంటే ఇంకా అక్కడి నుంచి దాని పెయింటింగ్స్ వేయటం వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అన్నీ చాలా వేస్తాడు. కానీ ఒక్కరు కూడా కొనరు. మామూలుగా ఇంట్లో ఫ్రీగా పెట్టుకోండి, మీ ఇంట్లో ఫ్రీగా పెట్టుకోండి, కనీసం నాకు డబ్బులు వద్దంటే కూడా తీసుకోరు. ఎందుకంటే ఇంత దరిద్రంగా పెయింటింగ్స్ మేము ఎలా పెట్టుకుంటాం, మాకు వద్దని ఎవ్వరూ పెట్టుకోవాలి. హోటల్లో ఉచిత ప్రదర్శనకు కూడా పెట్టుకోవాలి. అవన్నీ వేసి అలా వదిలేస్తారు.
చివరికి దరిద్రం, కట్టికి దరిద్రం, ఫుడ్ ఉండదు, ఏమి ఉండదు. అయితే ఇంకా ఆ ప్రాసెస్లో ఏమి రాకపోతే ఏమైంది, మెంటల్గా కొంచెం తేడా కొట్టిద్ది. చెవు కోసుకుంటాడు. చెవు కోసుకుంటే అప్పుడు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా జాయిన్ చేస్తే అప్పటికి కూడా తను అప్పటికీ పెయింట్స్ వేస్తుంటాడు. హాస్పిటల్లో ఉండి కూడా జనాలు చూసి బయట టీవీలో చూసి పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. సరే వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, నాకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అక్కడ బాగు చేపిస్తా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదంటే వాళ్ళ తమ్ముడికి అప్పటికే పెళ్ళి అయ్యింది, కొంచెం ఒంట్లో బాగోదు తనకు కూడా. ఇప్పుడు నేను తమ్ముడికి కూడా ఆధారం అయిపోతున్నాను అన్న ఫీలింగ్తో పాపం బాగా బాధపడిపోతాడు. బాధపడిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన 3 నెలలకు 4 నెలలకు వాళ్ళ తమ్ముడు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఆ సూసైడ్ అంటే హెల్త్ బాగా చచ్చిపోతాడు. అంటే వాళ్ళ అన్న చనిపోతారు కదా, ఇంకా అది బాధతో బాధింది. 37 ఏళ్ళ దాకా వాళ్ళ అన్న తమ్ముడితోనే ఉండి వాళ్ళ తమ్ముడు ప్రతి నెల ఆర్థిక సాయం చేసి పెయింటింగ్స్కి వాటికి డబ్బులు పంపించి ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి వెళ్ళనిచ్చి, మరి అంత ఉన్నాడంటే ఎంతో ఇది ఉంటుంది కదా. తర్వాత అతనికి కూడా హెల్త్ బాగా ఇది అయిపోయి అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు చనిపోయాడు. ఇద్దరిని ఒక దగ్గరే సమాధి చేశారు. అది ఈ బుక్ సారాంశం. అయితే ఈ బుక్లోంచి మనం తెలుసుకుంది ఏంటి అంటే, విన్సెంట్ వ్యాన్ గో తను నమ్ముకున్న కళనే నమ్మాడు, ఆ కళ కోసమే బతికాడు, ఆ కళ కోసమే చచ్చిపోయాడు. తిండి ఉన్నా లేకపోయినా ఏమైనా సరే దానికోసమే ఉన్నాడు. తన పెయింటింగ్స్ ఎవ్వరు కొనలా, ఎవ్వరు చేయరా. ఇప్పుడు అతని పెయింటింగ్స్ కొనాలంటే కొన్ని లక్షలు పెట్టాలి, కొన్ని అయితే అసలు ఎంత పెట్టినా రావు, మ్యూజియంలో అలా ఉంటాయి అంతే. ఇతను ఒక పెయింటింగ్ ఉంటుంది, చెట్లు పైనుంచి ఆకాశంలో లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. అయితే అది చూసి అందరు నవ్వారు. అప్పుడు నవ్వి అంటే చెట్లు ఏంటి అసలు వేసే పెయింటింగ్ అర్థం ఏముందంటే, అతన్ని అడిగితే అన్నాడు, చెట్లు నాకు ఆకాశంలోకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా నాకు చెప్తున్నాయని చెప్తే పిచ్చోళ్ళ చూశారు. నిజానికి ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే, చెట్లు అంట ఆకాశం పైకి ఎంత ఎత్తో ఎదగాలి, ఇంకా పైకి ఎదగాలని అదే ట్రై చేస్తూ ఉన్నాయంట. సైంటిఫిక్గా రుజువైంది అది. సో ఏంటంటే కళాకారులు చాలామంది నిశిత దృష్టితో చూస్తారు. మనకు తెలియంది చాలా వరకు వాళ్ళ ప్రకృతిని మళ్ళీ కూడా ఏంటంటే ఇతను దేవుళ్ళని ఎవ్వరే నమ్మడు, కానీ చెప్తే ఇతను పిచ్చోడు అన్నారు. నిజానికి ఏంటంటే వీళ్ళు నిశిత దృష్టితో ఉంటారు. అంటే వీళ్ళు ప్రకృతిని చూస్తారు, ప్రకృతితో జరిగేని చూస్తారు. ఇప్పటికీ ఇతని చాలామంది కొంచెం ఆయన పేరు డైరెక్టర్ పేరు ఉంది, అకేరో అని ఎవరు ఉన్నారు, ఆయన కొంతమంది డైరెక్టర్లు అప్పుడు సినిమాలు సూపర్ ఆడినాయి అన్నమాట. ఆ టైంలో ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, చాలా సినిమాలు ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, పెయింటింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. ఇది ఓషో ఒక మాట అంటాడు, నువ్వు ఏది సృష్టించాలనుకున్నా నీ అనుభవం చచ్చిపోవాలి, నువ్వు నీ వ్యక్తిత్వం అనేది చచ్చిపోవాలి. నువ్వు సృష్టించాలనుకుంటే నువ్వు బ్లాంక్గా ఉండాలి. ఎందుకంటే సృష్టించాలనుకుంటే నువ్వు బ్లాంక్గా ఉంటేనే సృష్టించగలవు. నీ అనుభవంతో నీకు తెలిసిన దాంట్లోంచే నువ్వు సృష్టించాలనుకుంటే నువ్వు కొత్తది సృష్టించుకోలేవు. నీకు తెలిసిన దాంట్లోంచి నువ్వు సృష్టిస్తూ ఉంటాడు. కళ కోసమే మాత్రం బతకాలి, కళ నీ నుంచి రావాలి తప్పితే నువ్వు కళ కోసం వెళ్ళకూడదు అంటాడు. విన్సెంట్ వ్యాన్ గో ఏం చేశాడంటే జీవితం మొత్తం అదే చేశాడు, కళకే అంకితం చేసుకున్నాడు జీవితాన్ని. చివరికి ఏమీ దక్కలేదు, చనిపోయారు. ఇది మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చకపోతే వదిలేయండి. బాయ్.